తోటి పిల్లలందరికీ కూడా నమస్కారం అన్న. సో ఇక్కడ 2, 3 విషయాలు మనం 1985 నుంచి కూడా కర్ణాటక గవర్నమెంట్ కూడా ఒకేసారి ప్రభుత్వం ఒకే పార్టీ 2 సార్లు ఏర్పడలేదు. అది మనం గమనించాలి. కర్ణాటక ప్రజల నాడి గనుక మనం చూసుకుంటే రైట్ ఫ్రమ్ 1985 ఒక్కసారి కూడా ఒకే గవర్నమెంట్ 2 సార్లు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ఆ స్టేట్ లో. రెండో విషయం ఏంటంటే ఏదైతే ఇందాక శ్వేత చెప్పినట్టు 40% ఆఫ్ స్టేక్ ఏదైతే ప్రతి విషయంలో ఉన్నదో అంటే వాట్ ఎవర్ ఒక డీల్ వస్తే స్టేట్ లో 40% ఆఫ్ కమిషన్ కావాల్సిందనేది వాస్తవం. అది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండో విషయం ఏదైతే కర్ణాటక స్టేట్ లో ఉన్న కరప్షన్ మీద ప్రజలు తీవ్రమైన దిగ్భ్రాంతి చెందుతున్నారు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూడో విషయం వచ్చేస్తే కనుక మనం గతంలో కూడా చూసుకుంటే ఏం జరిగిందంటే 80 సీట్లు సంపాదించిన కాంగ్రెస్ కానీ 38 సీట్లు సంపాదించిన జేడీఎస్ తో కలిసి జనతాదళ సెక్రటరీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ అది 1 సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు లేదు. కాకపోతే ఆ ఏర్పాటు చేసిన దానికన్నా ముందు 3 రోజులు మాత్రమే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. మనం అందరం కూడా గమనిస్తే కనుక ఇక్కడ ఉండే క్యాలిక్యులేషన్స్, పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ గమనిస్తే అన్ని కూడా కాంగ్రెస్ కి ఈసారి మద్దతు ఇచ్చే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ 40% కమిషన్ ఇస్ మెయిన్ టాస్క్. రెండోది అగేన్స్ట్ కరప్షన్, ఏదైతే కరప్షన్ ఫేస్ చేస్తున్నదో ఇప్పుడున్న గవర్నమెంట్, అది మేజర్ కూడా క్లాజ్ అవుతుంది. ఇంకా లింగాయత్ ఫ్యాక్టర్ వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళు 15% అడిగినారు. 4% ఆఫ్ రిజర్వేషన్ కట్ చేసి 15% కాస్త వీళ్ళు ఏం చేస్తున్నారంటే 15% వాళ్ళు సాటిస్ఫై చేయకుండా 7% కి ఇస్తున్నారు. లింగాయత్ లో 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మనం ఒక మైలు కానీ జేడిఎస్ ఆధ్వర్యంలో ఉన్న ఒక 40 అసెంబ్లీ స్థానాలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రలోభం కానీ వాళ్ళ ఫ్యాక్టర్స్ కూడా వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉన్నది, లేదా మళ్ళీ హంగ్ వస్తుంది ఈసారి కర్ణాటక ప్రభుత్వం.